నాకెప్పటి నుంచో అక్కినేని నాగేశ్వరరావు గారితో ఒక విషయం చెప్పాలని నాకు విపరీతమైన కోరిక ఉండేది. అది ఏంటంటే, నేను సెవెంత్ క్లాసు ఏదో ఆ టైం చదివేటప్పుడు సత్తెనపల్లి అనే ఊర్లో ప్రగతి కళా మండలి అని ఒక పరిషత్ ఉంది. ఆ పరిషత్కి అక్కినేని నాగేశ్వరరావు గారు గెస్ట్గా వచ్చారు. ఆ గెస్ట్గా వచ్చినప్పుడు నేను ఆయన బొమ్మ గీసి ఆయనకి స్టేజ్ మీద ప్రజెంట్ చేశాను. ఆయన ఆ బొమ్మ గీసి నేను ప్రజెంట్ చేస్తే నన్ను స్టేజ్ మీద ఆయన చాలా మెచ్చుకున్నారు. ఫంక్షన్ అయిపోతుంటే మా నాన్నగారు తీసుకొచ్చేస్తుంటే ఆయన ఫినిషింగ్ అంటే జనం బాగా ఉంటారు కదా, నిర్వాహకుల అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి అని మైక్లో చెప్పారు. తర్వాత నన్ను తీసుకెళ్తే నాతో ఫోటో దిగవా అన్నారు. ఆయనని పక్కన చెప్పుకుని ఫోటో ఇప్పటికి ఉంది ఏది ఆ ఫోటో. ఆ ఫోటో మిస్ అయిపోయిందండి నా దగ్గర. ఆ విషయం చెప్పాలని ఆయనకి, నాగేశ్వర గారికి అప్పుడు చెప్పారా సార్? నేను మీకు చిన్నప్పుడు బొమ్మ గీసి ప్రజెంట్ చేశాను సార్ అంటే ఎక్కడా అని అడిగారు. ఇట్లా సత్తెనపల్లి ప్రగతి కళా పరిషత్ అనగానే ఆ డేటు సంవత్సరం చెప్పారండి నాగేశ్వరరావు. ఒకసారి షాక్ అయిపోయాం. అసలు ఎలా సాధ్యం అది అంటే, ఆయన కంగారు పడకండి, అది నాకు ఎందుకు గుర్తుంది అంటే, ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజ్. ఓకే, నేను కంగారు పడ్డాను. ఆ రోజు 7 అంతస్తుల మేడ సినిమా రిలీజు.